ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం పలుకుతున్నాను. ఈ ఉదయకాలము చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఎలా నాకు పిలుపు ఉందని నేను తెలుసుకోవాలి? హౌ డు ఐ నో ద కాలింగ్ యాజ్ అ క్రిస్టియన్? అయితే నేను వాక్యానుసారముగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3 విధాలుగా అది మనము తెలుసుకోవచ్చు. ఇది సింప్లిఫై చేయడానికి ఐ కేమ్ విత్ 3 different ways to know your calling. Number 1, you're called unto లవింగ్ గాడ్. నంబర్ 1, మొట్టమొదటిగా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడానికి మనము పిలువబడ్డాము. అది మనము మార్క్స్ సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాము. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట అంటే, మన మనసుతో, మన బలముతో, మన తెలివి జ్ఞాన వివేకముతో, మన జీవితముతో, అన్ని యాంగిల్స్లో, కేవలం పెదాలతో కాదు. లవ్ హిమ్ విత్ ఎవ్రీ బిట్ ఆఫ్ హూ యూ ఆర్. రైట్? ఐఎమ్ గెటింగ్ దేర్. మీరు అనుకుంటుండొచ్చు, నేను అనుకుంది ఒకటైతే మీరు చెప్తుంది ఒకటి ఏంటక్క, నేను పిలుపుని ఎలా తెలుసుకోవాలి? హౌ డు ఐ నో? నేను దేవుడు దేనికోసం పిలిచాడని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆత్మీయంగా చెప్తారేంటక్క అని అంటున్నారేమో. మీరు ఆత్మీయంగా మీరు దేవుణ్ణి ప్రేమించకపోతే, మీరు స్పిరిచువల్గా మీకున్న దాని అంతటితో దేవుణ్ణి ప్రేమించకపోతే, యూ విల్ నెవర్ వాక్ ఇన్ టు ద కాలింగ్ దట్ గాడ్ ఒరిజినలీ హ్యాస్ ఫర్ యూ. ఏ పిలుపుని నెరవేర్చాలని మీరు అయితే కోరుకుంటున్నారో, ఇది ఫస్ట్ ఆజ్ఞ మీరు పాటించకపోతే యూ cannot fulfill the rest. రెండవది, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఇది చాలా జాగ్రత్తగా, ఇది మన జీవితంలో క్రైస్తవులుగా మనము దేవుని ప్రేమించే బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుని పిలుపు క్రైస్తవుల పట్ల, ఆయన బిడ్డల పట్ల ఏంటి అని మనం అడిగినప్పుడు ఇది మనం చూస్తాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. సో రెండవ దేవుని చిత్తము ఏంటి నీ పట్ల? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తము ఏంటి అంటే టు బీ ప్యూర్. చెప్తారా? ఐ వాంట్ టు బీ ప్యూర్ అని. ఐ వాంట్ టు బీ ప్యూర్. అయితే జారత్వమునకు దూరంగా ఉండటము, టు కీప్ యువర్ బాడీ, మైండ్, సోల్ క్లీన్ ఫర్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ అని ఎందుకు పిలుచుకున్నాడంట? టు నాట్ హ్యావ్ voices in your head, to not be distracted in your head, to not do things that is not acceptable to God. దేవునికి ఇష్టం లేని పనులు. జారత్వం అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ. మీరు ఒకరితో ఉండి ఇంకొకరి గురించి ఆలోచించడం కానీ, వివాహం అయిన తర్వాత అనవసరంగా చేసుకున్నాను, ఆయనను చేసుకుంటానని లేని వ్యక్తి గురించి ఆలోచించటము కానీ, లేదా మీరు వివాహం కాలేదు కానీ మీరు ఎంతో మందిని దుర్ద్వేషముతో మీరు ఆలోచించడం కానీ, వారిని తాకటానికి ఇష్టపడటం కానీ, వారు మీతో అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరు అంగీకరించటము కానీ, మీరు అనుకుంటుండొచ్చు, నేను వారితో ఎంకరేజ్ చేయట్లేదు కదా, నేను వారిని తాకట్లేదు కదా, వారి రూమ్లోకి వెళ్ళట్లేదు కదా, కానీ వారు నీతో అసభ్యంగా మాట్లాడటం నువ్వు ఇష్టపడుతున్నావు. యువర్ లైకింగ్ హౌ దే కాంప్లిమెంటింగ్ యూ. నేను కాంప్లిమెంట్ చేస్తే నువ్వు ఇష్టపడుతున్నావు, కాంప్లిమెంట్ చేయాలని ఎదురు చూస్తున్నావు. యూర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు టెక్స్ట్ యూ దట్ ఈరోజు నువ్వు చాలా బాగున్నావు, ఈరోజు నీతో మాట్లాడాలనిపించింది, ఈరోజు. సో యూర్ ఎంకరేజింగ్, ఇంకా ఎప్పుడు మాట్లాడతారా అని. సో యూర్ స్టిల్ నాట్ క్లీన్ ఇన్ యువర్ హార్ట్. యూర్ స్టిల్ నాట్ ప్యూర్ ఇన్ యువర్ థింకింగ్. నీ ఆలోచన విధానము క్లియర్గా లేదు, నువ్వు అనుకుంటున్న విధానము క్లియర్గా లేదు. సో టుడే గాడ్ ఈస్ సేయింగ్, బీ ప్యూర్, థింక్ ప్యూర్, లివ్ ప్యూర్. ప్యూర్గా ఆలోచించండి, జీవితము కూడా ప్యూర్గా జీవించండి. అండ్ మీరు ప్రార్థించే విధము కూడా ప్యూర్గా. ఎవరో చూస్తున్నారని ప్రార్థిస్తున్నారా, లేదా ఆయన చూస్తే చాలని మీరు ఆయనతో కమ్యూన్ చేస్తున్నారా? సో సెకండ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము నీ పట్ల. రెండవదిగా ఏంటంటే to live a pure life. మూడవది, the very important thing which I want to tell you, this is what you're waiting for and I want to say this to you. మూడవది ఏంటంటే, we will see it, మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనము. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కనికొకడు ఉపచారము చేయుడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. As each one has received a gift, minister it to one another as good stewards of manifold grace of God. అయితే ఎలాగా నా పిలుపు, వాట్ నేనేం చేయాలి జీవితంలో, ఎటువైపు వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి అన్న వారికి ఈ సమాధానం దేవుడు అంటున్నాడు,
ప్రతి ఒక్కరికి ఒక వరం ఇవ్వబడిందంట. మీరు అనుకుంటుండొచ్చు, చాలా టాలెంటెడ్ అండి మీరు, మీకంటే దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు, నాకెందుకు ఇస్తాడు దేవుడు, నాకెంత ఏదో మామూలు జీవితంలో ఉన్నా, నేను అందరికి ఇచ్చిన టాలెంట్ నాకైతే ఇవ్వడు అని అనటానికి దేవుడు అవకాశం ఇవ్వడంట. బైబిల్ చెప్తుంది అందరికీ ఒక వరం ఇవ్వబడింది. ఫర్ ఎవ్రీబడి దెర్ ఇస్ అ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మీరు ఆయన కృప చొప్పున మీరు ఉపయోగించుకోండి అని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. సో ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా తెలుస్తుంది మనకి, ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనము చెప్పిన ఈ మొదటి 2 మనం పాటించినప్పుడు థర్డ్ స్టెప్ మనకి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుని పూర్ణ మనసుతో, హృదయంతో, నీ జీవితంతో, సమయంతో, అన్ని విషయంతో ప్రేమించాలి. రెండవది ఏం చెప్పాడు దేవుడు? ప్యూర్గా ఉండండి. హ్యావ్ అ క్లీన్ హార్ట్, క్లీన్ లైఫ్ అండ్ క్లీన్ అండర్స్టాండింగ్. అప్పుడు మూడవ స్టెప్ ఏంటంటే ఆ వరం ఏదైతే మన జీవితంలో ఉందో ఆ వరంలో నడవటానికి దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు భారము కలుగుతుంది. ఒకవేళ ఉదాహరణకి నీకు ప్రార్థన చేసే పిలుపు ఉందనుకోండి. కొంతమంది దేవుని ప్రార్థన పరులుగా పిలువబడతారు. యు ఆర్ జస్ట్ కాల్డ్ టు ప్రే ఫర్ నేషన్స్, ప్రే ఫర్ పీపుల్ అండ్ ప్రే. సంఘం కోసం ప్రార్థించడానికి, జీవితం గురించి, కుటుంబం కొరకు, మళ్ళీ లోకం కొరకు, దేవుని చిత్తం జరిగించడానికి ప్రార్థన పరులుగా దేవుడు కొంతమంది ఎన్నుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యూ మస్ట్ బి వర్కింగ్ సమ్వేర్. నువ్వు ఎక్కడైనా పని చేస్తుండొచ్చు, కానీ పని చేస్తున్నప్పుడల్లా ప్రార్థన చేయాలన్న భావం నీకు కలుగుతూ ఉంటుంది, ఒక భారం కలుగుతూ ఉంటుంది. దేవుడు కొండంత భారమును నీ పైన పెడతాడు. ప్రార్థన చేయి, ఈ విషయం కోసం ప్రార్థన చేయి, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయి, ఈ దేశం కోసం ప్రార్థన చేయి. నువ్వు అనుకోని వ్యక్తి గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. నిన్ను కొంచెం దూరం పెట్టిన వారి గురించి కూడా ప్రార్థన చేసే భారము నీకు కలుగుతుంది. దాని అర్థము దేవుడు నీకు ప్రార్థన చేసి పిలుపునిచ్చాడని. కొంతమంది ఉంటారు, ఇంకొక దగ్గర పని చేస్తుంటారు, కానీ ఎప్పుడు పాడటానికి ఇష్టపడతా ఉంటారు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడతారు. వారిపైన దేవుడిని ఆరాధించే భారము కలిగి ఉంది. ఇంకొంతమంది ఉంటుంది వాక్యం చెప్పి, అంటే ఎవరిని ఎప్పుడు మీటింగ్లో ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఫ్రెండ్షిప్తో ఉన్న, కాలేజ్లో ఉన్న, స్కూల్స్లో ఉన్న, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా సరే వారు ఫ్రెండ్స్ని కలిసినప్పుడల్లా వారి టెస్టిమనీ చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు. ధైర్యంగా దేవుని గురించి ఏదో మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. వారికి దేవుడు మాట్లాడే, దేవుడి సువార్తను ప్రకటించే పిలుపునిచ్చాడు. అలా ఒక్కొక్కరి పైన మీ పిలుపుకి ఏదైతే దేవుడు మీ పిలుపునిచ్చాడో ఆ భారము నీ పైన కలిగి ఉంటుంది. కొంతమందికి మల్టిపుల్ భారాలు ఉంటాయి. అపోస్టలిక్ కాలింగ్ 5. చాలామంది అనుకుంటారు, హౌ డు ఐ నో వాట్ కాలింగ్ డు ఐ హ్యావ్ అంటే ఇన్ స్పెసిఫిక్. అయితే మీకు చెప్పడానికి ఇష్టపడ్డాను, మీరు ఒకవేళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ పిలుపు కేవలం స్టేజ్ పైన వాడబడే పిలుపు కోసమే మీరు మరి ముఖ్యంగా ఆలోచిస్తున్నట్లయితే అందులో 5 రకాలుగా ఉంటాయి. దెర్ ఆర్ 5 కాలింగ్స్. ఒకటి అపోస్టలిక్ అంటే సంఘాలని ఏర్పాటు చేసి స్థిరపరిచే పిలుపు. రెండవది యాజ్ అ పాస్టర్, షెపర్డ్గా, రైట్, సంఘ కాపరిగా. మూడవది ఏంటి? ప్రవచనము చెప్పటం, ప్రవక్తగా. నాలుగవది ఇవాంజలిస్ట్గా, అంటే ఊరంతా తిరిగి, లోకమంతా తిరిగి నువ్వు బయట వారందరికీ సువార్థికుడుగా నీవు చెప్పటం, యాజ్ అ ఇవాంజలిస్ట్. నెంబర్ 5 టీచర్, అంటే బోధకుడుగా. ఈ 5 పిలుపులు మాత్రమే దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఒకవేళ మీరు ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లయితే, లేదా 5 మాత్రమే ఉన్నాయా, ఇంకా దేవుడు దేంట్లో వాడుకోడా అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుంది. నేను చెప్పినట్టుగా కొంతమంది అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో, కొంతమంది సింగింగ్లో, కొంతమంది డాన్సింగ్లో, కొంతమంది దేవుని కోసం చేసే ఏ పరిచర్య అయినా సరే. మీరు దేశాన్ని ఉద్ధరించడానికి పొలిటీషియన్గా దేవుడు నిన్ను పిలుచుకోవచ్చు, నీవు కౌన్సిలర్గా ఉండొచ్చు, you are as చర్చ్లో అకౌంటెంట్గా ఉండొచ్చు, యాజ్ అ వాలంటీర్. గాడ్ ఇస్ ఆల్వేస్ ప్రిపేరింగ్ యూ టువర్డ్స్ యువర్ గ్రేటర్ ఫ్యూచర్. ఇప్పుడు చిన్నగా మొదలుపెట్టి ఉండొచ్చు, మీరు చిన్నగా సంఘంలో యాజ్ అ వాలంటీర్గా మీరు చేస్తుండొచ్చు, కానీ మీరు వాలంటీర్గానే మిగిలిపోరు. గాడ్ విల్ ఎక్స్టెండ్ యూ and expand you and promote you as you pass in each level. విశ్వాసంగా చిన్న స్టెప్స్లో మీరు విశ్వాసత్వాన్ని చూపించి నమ్మకంగా కంప్లైంట్ చేయకుండా, ఏది ఎదుర్కొచ్చినా, ఏది నీ ఎదుట నిలబడ్డా కూడా మీరు అదే పనిని స్థిరముగా దేవుడి యందు విశ్వాసంతో మీరు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఒక్క చోట నుంచి ఇంకొక చోటుకి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు. ఉదాహరణకి నేను క్రైస్తవురాలుగా నేను 14.5 సంవత్సరాలలో దేవుడిని అంగీకరించినప్పుడు నేను ఒక వర్షిప్ లీడర్గా క్వైర్లో ఉన్నాను. క్వైర్లోనే మిగిలిపోయానా? కాదు. ఈ దినము నేను సంఘ కాపరిగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ వర్షిప్ క్వైర్లో నేను ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఆ యవ్వన వయసులో నాకు అర్థం కాలేదు
దేవుడు నన్ను అంత పెద్దగా చేస్తాడు, లేదా సంఘ కాపరిగా నిలబెడతాడని. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, 14.5 వయస్సులో నాకు తెలుసు, నేను దేవుని సేవించటానికే బ్రతుకున్నాను, దేవుని సేవించడానికి పుట్టానని మాత్రం నా హృదయంలో ఒక రూఢమైన నమ్మకం, ఒక భారము నాకు కలిగింది. దేవుని సేవ చేయాలి, దేవుని సేవ ఎలాగైనా చేయాలయ్యా అని ఒక భారము కలిగింది. సో ఆ భారము నీకు చిన్న స్టెప్లో మొదలు పెట్టినా సరే దేవుడు ఆ భారాన్ని కలిగించి ఆ భారములోనే నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇట్స్ అ లాంగ్ టాపిక్ అండ్ మీకు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందులో అయితే దేవుడు మిమ్మల్ని పెట్టాడు, అది ఏ రోల్ అయినా సరే అండి, ఏ రోల్ అయినా సరే, అది క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయినా, అది సర్వింగ్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే అది ఫుడ్ డిపార్ట్మెంట్ అయినా, మీకు ఎందులో భారముగా అనిపిస్తుందో ఆ భారముగా ఉన్న ఆ కాలింగ్లో మీరు ప్రవేశించండి. ఎంటర్ ఇన్ టు ఇట్. స్మాల్ స్టెప్స్ తీసుకోండి. ఆ స్మాల్ స్టెప్స్లో విశ్వాసంగా మీరు ఉన్నప్పుడు, అందుకే ఐ సే గాడ్ విల్ ఆల్వేస్ టెస్ట్ యూ ఇన్ స్మాల్ థింగ్స్ బిఫోర్ హీ గివ్స్ యూ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అ బిగ్ థింగ్. చిన్నదాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేనప్పుడు పెద్దది ఎప్పుడు కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము. కాబట్టి ఏ చిన్న పని చేస్తున్నా దేవుడి యందు చేస్తున్న సంతోషముతో మీరు దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించండి. మీ అసలైన పిలుపులో మీరు అడుగు పెడతారు ఖచ్చితంగా. సో ఈరోజు సారాంశం ఏంటంటే, మనకున్న పిలుపు 3 విధాలుగా మనము డివైడ్ చేసుకుంటాము. నంబర్ 1, ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పిలుపు ఏంటంటే, దేవుణ్ణి అన్ని విషయాలలో అన్ని విధాలుగా ప్రేమించాలి. మన పూర్ణ మనసుతో, శక్తితో, బలముతో, వివేకముతో, మన శక్తితో యూ లవ్ గాడ్. నెంబర్ 2, స్టే ప్యూర్. మీ ఆలోచన విధానం ప్యూర్గా ఉంచుకోండి, మీ జీవించే విధానము ప్యూర్గా ఉంచుకోండి. ఎవరికి టెక్స్ట్ పెడుతున్నారు, ఎవరికి కాల్ చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో టెక్స్ట్ పెడుతున్నారు, ఏ ఉద్దేశంతో కాల్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కీప్ ఇట్ క్లీన్ బికాస్ బైబిల్ వాంట్స్ యూ టు బీ క్లీన్. నెంబర్ 3, అందరికి ఒక వరం ఇచ్చాడంట. ఆ వరములో మీరు దేవుని సేవించాలంటున్నాడు. సో ఆ ఇచ్చిన వరము డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు, ఆ ఇచ్చిన వరము దేవుని సేవించడానికి కూడా. సో ఎక్కడ దేవుని సేవించాలో, ఎలా సంపాదించాలో అన్న తెలివి జ్ఞానము మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకిస్తాడు. అది మాత్రమే కాదు, ఆఖరిగా మీరు ఇంకా కన్ఫ్యూజ్డ్గా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కన్ఫ్యూజ్గా ఉన్నారంటే, ఒక మెచ్యూర్ బిలీవర్తో, అంటే క్రైస్తవుడుగా ఒక పాస్టర్, సంఘ కాపరి కానీ, లేకపోతే జ్ఞానవంతుడుగా ఉన్న ఒక క్రైస్తవుడిని కానీ, లేదా అందులో నీకున్న తలాంతులో ఏలిన ఒక మంచి వ్యక్తితో కానీ మీరు మాట్లాడండి. దే విల్ గివ్ యూ ద కౌన్సిల్. టేక్ ద కౌన్సిల్. బైబిల్లో, ప్రావర్బ్స్లో, సామెతల్లో దేవుడు చెప్తాడు, టేక్ ద కౌన్సిల్. దీనుడు అండ్ ద వైజ్ మ్యాన్ విల్ టేక్ కౌన్సిల్. ఓకే, మీరు కౌన్సిల్ తీసుకోండి. ఆ చెప్పిన జ్ఞానముతో మీరు ముందుకు వెళ్ళండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను. ఈ ఉదయకాలము ఈ బిడ్డ ఏ పిలుపుందయ్యా నాకు అని అడిగిన ప్రశ్నకి మీరు మాట్లాడిన ఈ 3 విధాలు వారు చేసే జ్ఞానము, తెలివి మీరు దయచేయండి అయ్యా. మా అందరి జీవితాలలో మీరు పిలుచుకున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, మా జీవితాల్లో పిలుపునిచ్చిన దేవుడు, సామర్థ్యుడు, అది నెరవేర్చే దేవుడు కూడా అయ్యా. మాకు తెలివి జ్ఞానము దయచేయండి అయ్యా. చూస్తున్న ఈ బిడ్డ జీవితంలో నీ పిలుపు నెరవేర్చబడును గాక, ఈ దినమంతా ప్రొడక్టివ్గా ఉండును గాక అయ్యా. మీరు ఎందులో అయితే పెట్టారో అది నీ చిత్తానుసారమైన పిలుపు కాకపోతే, నీ చిత్తానుసారమైన చోటు కాకపోతే అందులో నుంచి మీరు తీసివేయండి. నావిగేట్ యువర్ చైల్డ్ ఇన్ టు ద రైట్ ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్లో, నీ పిలుపుని నిర్వర్తించే ప్రాసెస్లో ఈ బిడ్డను పెట్టమని అడుగుతున్నాను అయ్యా. ఏ దినము ఏ సమయంలో చూస్తున్నా సరే ఈ బిడ్డ దీవించబడును గాక, తెలివి జ్ఞానము తెరవబడును గాక, వివేచన వరము ఈ బిడ్డ పైన అనుగ్రహింపబడును గాక. నీ మార్గంలో నడిచి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఈ బిడ్డను నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ డైలీ బ్రెడ్ మిమ్మల్ని దీవించినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీకోసం నేను ప్రతిదినము ప్రార్థిస్తున్నానని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఎంతో మందికి షేర్ చేసినట్లయితే వారు కూడా దీవెన పొందుతారు. రేపు మరొక ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.